అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో 9 మంది కూలీలు మృతి చెందారు. మరో 10 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 5 మహిళలు 4 పురుషులు ఉన్నారు. చనిపోయిన వారంతా సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. రాజంపేట నుండి రైల్వే కోడూరు మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయాట. అన్నంపేట జిల్లా పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో 9 మంది కూలీలు మృతి చెందారు. మరో 10 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 5 మహిళలు 4 పురుషులు ఉన్నారు. చనిపోయిన వారంతా సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. రాజంపేట నుండి రైల్వే కోడూరు మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, రోడ్డు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. అన్నమయ్య జిల్లాలో ఇవాళ ఉదయం ఓ ఘోరమైనటువంటి విషాద సంఘటనతో ఈ కడప జిల్లా తర్వాత ఉమ్మడి కడప జిల్లా మేల్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ పరిధిలోని రెడ్డిపల్లి చెరువు వద్ద అర్ధరాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాదము అందరినీ విషాదంలోకి నెట్టేసిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మృతి చెందగా మరో 12 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. రాజంపేట మండలం తాళ్లపాక అంటే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ వాహనము రాజంపేట మండలము తాళ్లపాక ఇసుకపల్లె గ్రామం నుంచి మామిడికాయల లోడుతో వెళుతుంది. అంటే రైల్వే కోడూరులో ఒక మామిడికాయల మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్ కు వెళ్లేటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్ కు తరలించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకోే ప్రయత్నంలోనే ఈ వాహనం లోడు ఈ రాజంపేట దాటుకొని రెడ్డిపల్లె చెరువు వద్దకు వెళ్తుండగా అక్కడ భారీ మలుపు ఉంది. ఆ మలుపు వద్ద అదే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో వాస్తవానికి ఈ వాహనము అంటే మార్కెట్ కు తొందరగా వెళ్లాలనేటువంటి ప్రయత్నంలోనే ఆ వాహనం యొక్క డ్రైవరు అతివేగంగా వెళ్లడము, వర్షంతో పాటుగా ఈ ప్రమాదము చోటు చేసుకుందని అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల నుంచి మనకు సమాచారం వస్తుంది. ఈ చెరువు కట్ట వద్ద కూడా ఒక పెద్ద మలుపు ఉంది. ఆ మలుపులో టర్న్ అంటే అదే స్పీడ్ లో టర్న్ చేసుకునేటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగి ఆ వాహనము మామిడికాయలతో వెళ్తున్నటువంటి ఈ వాహనము కట్ట కిందకు పడిపోయింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో మొత్తం అంటే ఈ మామిడికాయ లోడ్ పైన ఉన్నటువంటి వారిలో మొత్తము 22 మంది ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. వీళ్ళల్లో మొత్తం 9 మంది చనిపోగా మిగతా 12 మందికి తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో అంటే ఈ క్షతగాత్రుల్లో ఉన్నటువంటి 12 మందిలో 2 చిన్నారులు ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అప్పటికప్పుడే అంటే అక్కడ ఓగులవారిపల్లి తర్వాత పుల్లంపేట, రాజంపేట, కోడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోలీసు యంత్రాంగం పూర్తిగా ఆ స్పాట్ వద్దకు చేరుకున్నారు. ఆ చేరుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక క్రేన్ ను కూడా రప్పించారు. క్రేన్ సహాయంతో అక్కడ ఉన్నటువంటి ఆ లారీని బయటికి తీశారు. అలాగే మామిడికాయల కింద నలిగిపోయినటువంటి అంటే మృతదేహాలను కూడా బయటికి తీశారు. దీంతో ఆ కడప చెన్నై రహదారి పూర్తిగా గీతావహంగా మారింది. అలాగే ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించి అర్ధరాత్రి సమయం కాబట్టి పూర్తిగా అటు ఇటు వెళ్లేటువంటి వాహనాలు కూడా పూర్తిగా స్పందించిపోయాయి. అదే సమయంలో క్షతగాత్రులను అంటే సీరియస్ గా ఉండే వారిని
కొంతమందిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి, ఇంకా సీరియస్ గా ఉన్న వారిని తిరుపతి స్విమ్స్ కు, కడప రిమ్స్ కు కూడా తరలించడం జరిగింది. ఇక మృతదేహాలను కూడా దాదాపు 9 మరణించినటువంటి 9 మందిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనలో మొత్తము శెట్టిగుంట అంటే తిరుపతికి తర్వాత రైల్వే కోడర్కు మధ్యలో ఉన్నటువంటి శెట్టిగుంట ప్రాంతానికి చెందిన మొత్తం ఎస్సీ కూలీలుగానే ఉన్నారు. ఈ కూలీలు అంటే రోజువారీ కూలీ కోసము ఇలాంటి లారీలను బేస్ చేసుకొని కూలీ ఏ రోజుకు ఆ రోజు పొట్ట గడుపుకునేటువంటి అవకాశంలో కుటుంబాలతో సహా అంటే చిన్న పిల్లలతో సహా ఆ ప్రాంతానికి వెళ్లి తిరిగి అంటే ఇంటికి చేరుకునేటువంటి తిరుగు ప్రయాణంలో ఇలాంటి దుర్ఘటనకు, విషాదకరమైనటువంటి ఘటనకు లోను కావాల్సి వచ్చింది. దీపిక, హుసేన్, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే వీరిలో దాదాపుగా 12 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టుంది. అంటే ప్రస్తుతానికి 9 మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇంకా కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ హుసేన్. ఇసుకపల్లి నుంచి కాయలగూడెనికి పోయినా. ఆ నుంచి లోడ్ చేసుకుని వచ్చిన దారి పడితే వాన పడుతున్నాయి. కాడికి ఎట్ట జరిగిందో ఏమో తెలియదునా. ఎంతమంది ఉన్నారు బండిలో? మొత్తం 19 మంది. ఇసుకపల్లి నుంచి కాయలగూడెనికి పోయినా. ఆ నుంచి లోడ్ చేసుకుని వచ్చిన దారి పడితే వాన పడుతున్నాయి. కాడికి ఎట్ట జరిగిందో ఏమో తెలియదునా. ఎంతమంది ఉన్నారు బండిలో? మొత్తం 19 మంది. ఇసుకపల్లి నుంచి కాయలగూడెనికి పోయినా.